ప్రతి ఒక్కరూ కూడా మన బీచెస్ని క్లీన్గా ఉంచుకోవాలి. వ్యర్థాలని అవసరమైతే శుద్ధి చేసి మాత్రమే కలపాలి తప్ప ఇవాళ పొల్యూషన్ ఎందుకంటే చాలా కంపెనీల నుంచి కానీ చాలా నుంచి కానీ వితౌట్ ట్రీట్మెంట్ చేయకుండా వాటిలో వదిలేస్తూ ఉన్నారు. దానివల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో మన అందరికి భవిష్యత్ తరాలని కాపాడుకోవాలంటే ఈ పర్యావరణ సమతుల్యాన్ని పాటించుకోవాలి. దానికి ఎలాంటి వ్యర్థాలని కూడా ఎక్కడ కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలి. అందుకని ఈరోజు పెద్ద ఎత్తున చేపట్టాం. పెద్ద ఎత్తున విద్యార్థులు కానీ కార్యకర్తలు కానీ అలాగే అధికారులు అందరూ కూడా ఉదయం నుంచి పాల్గొంటూ ఉన్నారు. ఇది నిరంతరం జరిగే విధంగా ఒక ప్రక్రియ కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కూడా ఒక కార్యాచరణ తయారు చేసుకుంటాం. అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలందరూ కూడా ప్రతి చోట కనీసం ఒక చెట్టన్నా నాటండి. లేదంటే అక్కడ ఉన్నటువంటి వ్యర్థాలన్నా దాన్ని తీసేసి దాన్ని రీసైకిల్ చేసే దానికోసమో లేకపోతే అసలు యూజ్ చేయడానికి పనికిరాని వస్తువులను దయచేసి వాడొద్దని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ కూడా పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.